హే గైస్, ప్రైజ్ ద లార్డ్. సో మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ప్రతిసారి కూడా టూ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అధైర్యపడి ఉన్నది కూడా మనం వదులుకోవడము, ఇంకొకటి ధైర్యం కలిగి ముందుకు వెళ్ళడం. సో అది మనం ఎలా చేయాలి అని ఒక ఉదాహరణ చెప్తున్నానండి నేను. అదేంటంటే దావీదుకు కూడా మరి మొదటి సమూయేలు 30వ అధ్యాయం మొదటి 8 వచనాలు చూసుకుంటే కనుక ఆయనకు సిక్లగునకు వచ్చినప్పుడు మరి అమలేకీయులు ఆయన మీద దాడి ఎత్తినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా వాళ్ళు కాల్చివేస్తారు. ఆయన భార్య పిల్లలందరినీ కూడా వాళ్ళు చెరలో పెట్టేస్తారు. మరి దావీదును కూడా మరి రాళ్ళతో కొట్టి చంపేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని ఉంటారు. సో అలాంటప్పుడు మరి దావీదు ఏం చేయాలి? ఇప్పుడు ఆయనను బలపరిచేవారు లేదు, కుటుంబం అంతా వెళ్ళి చెరసాల్లో కూర్చోబడింది, మొత్తం అంతా చూస్తే అంతా బూడిదై ఉన్నది. మరి ఆయన ఏం చేయాలి అక్కడ? ఆయన యెహోవా యందు ధైర్యము తెచ్చుకొని ఉన్నాడంట. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఉన్నాడు. హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అని చెప్పేసి రాయబడతా ఉంది. సో మన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలాగ బిహేవ్ చేస్తున్నాము? దేవుడు మనల్ని పిరికివారిగా ఉండి భయపడి ఓకే మరి ఓడిపోవడానికి ఇక్కడ పిలవలేదండి. దేవుడు ధైర్యం తెచ్చుకొని ఆయన యందు నమ్మకం ఉంచుకొని మరి లోకంలో ఉన్న వానికంటే మరి మన లోపల ఉన్నటువంటి వాడు గొప్పవాడనేటువంటి నిరీక్షణతో మరి ఆ యొక్క విశ్వాసంతో నువ్వు నిలబడి ముందుకు వెళ్ళాలి. ఆ సాతానుని ఎదిరించాలి, నువ్వు ఓడించాలి. నువ్వు యేసయ్య దగ్గర నువ్వు విజయవంతురాలిగా ఈ లోకంలో నువ్వు ఒక మంచి సాక్షికరమైనటువంటి జీవితంగా ఉండాలి.